హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఒక విద్యార్థి ఒక సంఖ్యను 5/3 చే గుణించమనగా 3/5 చే గుణించాడు. అయినా ఎంత శాతం మార్పు ఉంటుందని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి 5/3తో ఇది చాలా సింపుల్ గా చేయొచ్చు. 5/3తో ఇంటూ చేయమన్నారు, అంటే ఈ విధంగా చేయమన్నారు. కానీ వాడేం చేశాడు, 3/5తో చేశాడు. ఇటువంటి సందర్భంలో మనం ఏం చేయాలంటే హారాలు ఏదైతే ఉన్నాయో డినామినేటర్స్ వాటి తాలూకా కసాగిని ఇంటూ చేస్తే ఈజీగా వస్తుంది. 3కి 5కి కసాగ్ ఎంత 15. ఆ 15 ప్రతిదానికి ఇంటూ చేద్దాం ఈ రెండింటికి. అప్పుడు చూస్తే 3 1s 3 5s. అప్పుడు ఏమొచ్చింది, 5 5s 25 వచ్చింది. చూద్దాం నెక్స్ట్ 5 1s 5 3s 3 3s ఏమొచ్చింది, 9 వచ్చింది. అంటే తను చేసేటప్పుడు 25 రావాల్సినటువంటి ఆన్సర్ అతనికి 9 మాత్రమే వచ్చింది. ఎందుకు, అక్కడ భిన్నం అనేది రివర్స్ చేయడం వల్ల. అంటే ఎంత తగ్గిందనే విషయం మనకు అర్థమైంది. కాబట్టి తగ్గుదల వచ్చిందని అర్థమైంది. తగ్గుదల వచ్చేవి రెండే కాబట్టి ఈ రెండు పెరుగుదల అన్నాడు. కాబట్టి ఇది కాదు 1 3 కాదు. ఇప్పుడు చూస్తే ఎంత తగ్గింది అంటే 16 తగ్గింది. దేని మీద తగ్గింది, 25 మీద తగ్గింది. మరి మనకి మార్పు శాతం అన్నాడు కాబట్టి ఇంటూ 100. ఎంత తగ్గిందని 16, దేని మీద 25 మీద, మార్పు శాతం అన్నాడు కాబట్టి 100. 25 1s 25 4s 16 into 4 64% తగ్గింది అని అర్థం చేసుకోవచ్చు. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.